ఇంత అభివృద్ధి చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇలా హైదరాబాద్ను చూసుకున్న ఓల్ ఔటర్ తెలంగాణ మొత్తం చూసుకున్న ఫినామినల్ డెవలప్మెంట్ జరిగిన మాట వాస్తవం. కానీ దాన్ని ప్రజల ముందుకు వెళ్ళలేకపోయినరు, కొంచెం సోషల్ మీడియాలో బాగా వీక్గా ఉన్నారు అని చెప్పేసి మీ మీద అయితే ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది 100% కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఈ పేమెంట్లు తీసుకొని యూట్యూబ్లు చాలా ఉండే కదా అంతకుముందు. పొద్దున్న లేస్తే మలిగాడుగుడు ఎలిగాడుగుడు ఆడుగుడు వీడుగుడు చాలా మంది మురిగినరు. పొద్దున్న లేస్తే పెట్టుకోవాలి, ఏదో పేపర్ చదువుకోవాలి, అది చదువుకోవాలి. చాలా ఛానళ్ళు వెళ్ళినాయి, పుట్టగొడుగులు లెక్క పెరిగినాయి. ఎలక్షన్ల ముందు పెరిగి అన్ని అబద్ధాలు ప్రచారం చేసినాయి. ఆ అబద్ధాల ప్రచారాలకు ధీటుగా నిజం చెప్పుట్లో ఫెయిల్ అయిపోయినాం. ఓకే. ఎందుకంటే ఏదైతే అబద్ధాన్ని ప్రచారం చేసిండ్రో ఆ అబద్ధాలకు ధీటుగా మేము ఇది చేసినామని చెప్పిన దాన్ని కూడా చెప్పిన దాన్ని కూడా చెప్పుకోలేక అవును అందులో ఫెయిల్. దానికి బాగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఉందండి. అది వాస్తవానికి అది వస్తే దక్షిణ తెలంగాణకు అంతకు మించిన ఒక పెద్ద ప్రాజెక్టు దొరకదు మనకు. ఎందుకంటే అటో ఇటో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఉన్నటువంటి కీలక మంత్రులు కూడా ఇప్పుడు దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే. అవుతుందా? కంప్లీట్ చేస్తారా దాన్ని? నాకేం నమ్మకం అయితే లేదండి. అసలు గొప్ప ప్రాజెక్ట్ అండి అది. గొప్ప ప్రాజెక్ట్. ఇప్పుడు ఇట్లా కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాదు. మరి ఎట్లా కాంగ్రెస్ ఏంది కాదని మీరే అంటారు. మరి ప్రజలు కూడా కాదండి, ప్రజలు నేను ముందర పెడతా, మళ్ళీ ఒక రోజు కూర్చున్నాం, మనం కూర్చుందాం లెక్కలతోని తప్పకుండా రుణమాఫీ మీద మనం కూర్చున్నాము. అంటే నేను ఏమంటున్నా, మరి జనాన్ని ఏం నమ్మిస్తున్నారు, జనం ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నారు అంటున్నాను. ఎన్ని రోజులు నమ్ముతాడండి? 7 నెలలు 8 నెలలు ఇంకా ఇప్పటికీ ఏం అంటే 100% నమ్ముతున్నా నేను అనుకుంటలేను. స్టార్ట్ అయిపోయింది, వ్యతిరేకత అయితే స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఇంకా కొంచెం పండు వండాలి. పండు పడ్డానికి ఎవరు దింపుడు అవసరం లేదు, కొట్టుడు అవసరం లేదు, కింద పడుతుంది. అంతే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో భస్మాసురస్తమే. అవును, ఎక్కడ కూడా వచ్చేది లేదు. సరే, ఇది సెంట్రల్కి సంబంధించిన దాంట్లో బీజేపీ పార్టీకి వచ్చేద్దాం. రేపు ప్రధానమైన థ్రెట్ మీరు కాంగ్రెస్ కాదు బీజేపీ అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ వాదులు అంటున్నారు. నిజమేనా? భవిష్యత్తులో మీరు కొట్లాడబోయేది కాంగ్రెస్ తోటి కాదు, మళ్ళీ బీజేపీ కూడా కొట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ ఉండదు కదా, డిపాజిట్ వచ్చే కష్టం. అంతేనా? ఏమన్నా ఉంటే అట్లా ఇట్లా ఉంటే బీజేపీ ఉండొచ్చు, మీకు పోటీ. అది కూడా నేను చెప్పగానే ఉండొచ్చు కాబట్టి ఉండొచ్చు అంతే. కానీ కాంగ్రెస్ ఉంటుంది అయితే నేను అనుకుంటలేను. కవిలు చెప్పుకుంటారు, గవర్నమెంట్ ఇక ఉపయోగించుకుంటారు ఎలక్షన్ అని, కానీ ప్రజలు కదా, ప్రజలు తీర్పు చెప్తారు ఏదైనా. కాబట్టి ప్రజల వ్యతిరేకత ఉన్నది 100%. మళ్ళీ రాదు, పోయిందంటే మళ్ళీ కొన్ని ఏళ్ళ దాకా రాదు కాంగ్రెస్. అంతేనా? అంటే ఎట్లా అంటారు? మొత్తం నాశనం పట్టిస్తుండే కదా రేవంత్ రెడ్డి. ఎట్లా అంటారు? కాంగ్రెస్ ను వాంటల్ని పట్టిస్తుండా, లేకపోతే ఇంకెవరితోనైనా ఏమన్నా బీజేపీలోకి పోతా అని మాట్లాడుకున్నాడా, లోపల ఇంకేమైతుంది మనకైతే తెలియదు. కాకపోతే ఆ పార్టీలు ఉన్న వాళ్ళకి మస్తు లోపల ఏముంటదండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరాట వాళ్ళే ఆడుకుంటారు, ఎవరి గ్రౌండ్ వాళ్ళకే ఉంటది, ఎవరి బాల్ వాళ్ళే కొట్టుకుంటారు. అది వాళ్ళకు ఎక్కువ ప్రజాస్వామ్యం ఎక్కువ అంతే. దానిలో మనకు ప్రజాస్వామ్యంలో కూడా దోసుకున్నట్ల ప్రజాస్వామ్యం అట్లా అంటారు. ఆ ప్రజాస్వామ్యమే ఎవరైనా స్వేచ్ఛగా అధికారిక వికేంద్రీకరణ బీఆర్ఎస్ పార్టీలో జరగలేదు. డెవలప్మెంట్ చేద్దాం లేదు వాళ్ళకు, డెవలప్మెంట్ చేద్దామని పోటీ పడి అట్లా కోరుకుంటే మంచిగానే ఉండు. ఎవరం ఎన్ని వేసుకున్నాము, ఎవరం ఎన్ని కమిషన్లు తిన్నాము, ఎవరు నీ డిపార్ట్మెంట్ ఏంది, నీ డిపార్ట్మెంట్ నాదేం లెక్క వస్తున్నాయా, నీ దాని లెక్క వస్తున్నాయా, మొత్తం వేసుకోవాలి. మళ్ళీ వస్తుందో రాదు మరి. అంతేనా? మంచిదేనా? ఇప్పుడు అంటే ఇది కర్ణాటక తర్వాత తమిళనాడు సైడ్ ఎట్లా అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వేరే ఎమ్మటే ఇవ్వరు, వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేస్తూ ఉంటారు. అది మంచి పద్ధతేనా? అది మంచి పద్ధతి అంటే వాళ్ళ స్టెబిలిటీ గవర్నమెంట్ ఉండకపోతే తెలంగాణకు ఆ రాష్ట్రాలకు ఫుల్ డిఫరెంట్. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, చాలా సెంటిమెంట్, చాలా వాళ్ళ వరకు వాళ్ళు బాగానే. ఒక్కసారి వీళ్ళ మాయమాటలు ఏమో చేసిండ్రు, కానీ వేరే రాష్ట్రాలకు తెలంగాణకు ఫుల్ డిఫరెంట్ ఇది. అంతేనా? ఎట్లా మరి? వాట్ అబౌట్ హైదరాబాద్ భవిష్యత్యం? హైదరాబాద్ భవిష్యత్యం లేదు, ఏం లేదు, చూసుకుంటా భరించాల్సిందే, మనం ప్రశ్నించాల్సిందే. ప్రతిపక్షం ఉన్నాం కదా, ప్రశ్నిస్తే కేసులు పెడుతురుగా. ఈ కేసులు ఏం చేస్తాయి? మనం జర్నలిస్టులను కొడుతురు కదండి. మీ జర్నలిస్టులకైనా ఉద్యమకారులకైనా ఏదైనా మనకు అలవాటైనాయి, కొట్లాడే చేసుడే, ప్రజలకు మంచి నిరంతరంగా పోరాడదాం. అంతేనా? ఇప్పుడు చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలకు సంబంధించిన ఎట్లాంటి చర్చ నడుస్తూ ఉందో. నేనే చెప్పిన కదా, విపరీతమైనటువంటి కింద కామెంట్స్ రూపంలో. కానీ నాకు ఒకసారి ఆ కామెంట్ చూస్తుంటే అంటే పరిపాలన కూడా అట్నే ఉంది, దాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు ఆడోళ్ళని చూడకుండా అవును పర్సనల్గా వ్యక్తిగతంగా వచ్చి భర్తలను, బిడ్డలను, కొడుకులను అంటే ఒకటి చెప్పాలా అండి, నిజంగా కొన్ని చాలా బాధ అనిపిస్తుంది మాకు. ప్రజలు
ఇప్పుడు మగవాళ్ళు వచ్చుడు వేరు అవును రాజకీయం, అవును అవును లేడీస్ వచ్చుడు, అవును లేడీస్ల భర్త ఒప్పుకోవాలి, తల్లిదండ్రులు అవును అవును ఒప్పుకోవాలి, అవును పిల్లలు ఒప్పుకోవాలి, ఒక లేడీస్ కొన్ని ఉంటాయి. వాళ్ళు బయటకు వచ్చి ప్రజల కోసం ఒక పార్టీలా ఒక చేస్తుర్రంటే దానికే మెచ్చుకోలేయాలి. అవును దాన్ని వాళ్ళు ఏదో చేసిండ్రు ప్రశ్నిస్తుండ్రని ఆడవాళ్ళని చూడకుండా మహిళలను నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళల గౌరవం పోయిందండి, నాశనం అయిపోయింది. ఉమ్, ఎంత గలీజ్గా తయారైన కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ఉమ్, ఇంకా అవి చూడాలంటే చెప్పుకోవాలనిపిస్తే అసభ్యంగా ఉమ్, పర్సనల్గా వస్తున్నారు. ఉమ్. అట్లా అట్లాంటి పద్ధతి ఒరబడి మన తెలంగాణలో ఎప్పుడు లేదు, లేకుండే అవును అస్సలు లేదు. ఉద్యమ కాలంలో కూడా వేరే పార్టీలైనా కూడా మాకు చాలా మర్యాద ఇచ్చేది, అవును చాలా అంటే చాలా రెస్పెక్ట్. అవును అక్క, చెల్లె, మేడం, అవును నిజంగా కూడా అప్పుడు ఒకప్పుడు సోషల్ మీడియాలో నేను అదే కంటెంట్ తోనే కొట్టేటోళ్ళు వాళ్ళు కూడా అది సోషల్ మీడియా ఇవాళ గెలవనప్పుడు నేను వచ్చిన సోషల్ మీడియాని వాడిన. ఏ ఒక్కరు ఆల్ పార్టీస్ ఉంటారు దాంట్లో, మినిమం 1,00,000 మంది, కొన్ని లక్షల మంది ఉంటారు అన్ని కలిసి సోషల్ మీడియాలో, మొత్తం పేజీలు కలిసి అన్నిటి. ఏ ఒక్క రోజు కూడా నన్ను సంస్కారహీనంగా ఎవరు మాట్లాడింది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ తోటి అక్కచెల్లెండ్లు కొంత పోతారు, తప్పదు. ఇప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళకు పెడుతున్నారు, కింద చూస్తా అంటే గుడ్లలకు నీళ్ళు వస్తున్నాయి. సరే వీళ్ళని తిట్టుండ్రు రాబాయ్, వాళ్ళ బిడ్డలు ఎందుకు, కొడుకులు ఎందుకు, భర్తలు ఎందుకు, అట్లా చేస్తే తప్పు లేదట. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, చూడిగా మొగోళ్ళని కొట్టుడు, ఆడవాళ్ళని ఇమిలేట్ చేయడం, ఇట్లా చేయడం, కేసులే. రైట్. ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం? చాలా బాగుంటుంది. ఎట్లా? ఒక నెక్స్ట్ టైం మామూలుగా వన్ సైడ్ వస్తుంది బీఆర్ఎస్. నెక్స్ట్ ఎలక్షన్ మనం అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉండాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే, ప్రజల కోసం ప్రశ్నించాల్సిందే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి. అప్పటిదాకా ఉంటే నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చిందంటే ఎప్పుడైనా కేసీఆర్ గారే శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి. అంతే. రైట్. ఈసారి ఎందుకు మధ్య ప్రజలు శ్రీరామ రక్ష ఏమంటున్నా అండి, ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒకసారి వచ్చినప్పుడు ఓకే చూద్దాం, రెండోసారి వచ్చినప్పుడు కొంచెం ప్రజలు ఎట్లుంటుందంటే వీళ్ళ అబద్ధ ప్రచారాలు ఒకటైనా కొత్తగా గిన్నె చెప్తుండు, ఈయనకంటే ఎక్కువ ఏమిస్తాడు, కొందరు జనాలు చూస్తాడు, అట్లా కొంచెం మార్పు కోరుకుంటారు. అందులో ఇంతకంటే గిన్ని హామీలు ఇస్తుండు, ఇంత మాయమాటలు చెప్తుండు, ఏమన్నా చేస్తాడేమో అని కొంచెం కొందరు బెండ్ అయింది వాస్తవం. నిరుద్యోగులను రెచ్చగొట్టితే ఆ నిరుద్యోగులు పోయి వాళ్ళ ఇళ్ళలో చెప్పి, వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పి కొంచెం మార్పు తెచ్చింది వాస్తవం. ఎవరు ఒప్పుకోకుండా నిరుద్యోగులను బాగా రెచ్చగొట్టిండ్రు రేవంత్ రెడ్డి అయినా, మన రాహుల్ గాంధీ అయినా. ఉద్యోగాలు ఇవ్వలే, ఆ ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలను కూడా చెప్పుకోలేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇచ్చింది చెప్పుకోలేక ఇక్కడ ఫెయిల్ అయింది. వాళ్ళు చెయ్యని అమలు కానీ హామీలు ఇచ్చి వాళ్ళు అక్కడ ఫెయిల్ అభివృద్ధిలోకి వచ్చిండ్రు, వాళ్ళు ఫెయిల్ కాలే. అంతే. మంచి అన్ని కలిసి వచ్చినాయి అంటారు, వాళ్ళకి కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది, ఒక ఎట్లా అంటే మనం ఓ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటాం, ఎంతసేపు ఉంటుంది పవర్, అంతే ఎప్పటికైతే ఉంటుంది కదా, పర్మనెంట్ ఉంటుంది కదా. అట్లా వాళ్ళకు ప్రజలకు అట్లా అయిపోయింది అన్నట్టు, ఒక మత్తు లెక్క అయిపోయింది. రైట్. మామూలుగా మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందే చూసినాం, ఎందుకంటే మనం 80s 70s పుట్టినప్పుడు కాబట్టి. ఆ తర్వాత ఈ 20s కిడ్ కానీ 90s కిడ్స్ ఏమైందంటే ఈ మొత్తం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఉద్యమాల గురించి కానీ తెలియకపోవడం, తర్వాత కేసీఆర్ గారు ఎట్లాంటి ఉద్యోగం చేసింది కానీ తెలియకపోవడం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు తెలియకపోవడం ఒకటి. ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇది ఏమంటారు కదా 3 రంగుల పాటలు అనేది, ఆ పాటతోటి ఇలా ట్రెండ్ అవుతున్నటువంటి ఈ జమానాకు, అంటే లైక్ రీసెంట్ ఓటర్స్కు అదే నేను చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఒక నష్టం జరిగింది, అదే జరిగింది, వాస్తవం అదే జరిగింది. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు ఉద్యమ నేపథ్యం తెలియకపోవడం, అంతకుముందు తెలంగాణకు జరిగిన అన్యాయం తెలియకపోవడం, అసలు వాళ్ళకి ఏది తెలియదు. వాస్తవంగా కూడా అది ఏం జరగక మళ్ళీ ఒకసారి ఎందుకంటే అట్రాక్ట్ అయిపోయింది. ఎస్, దానికి నేను ఏమంటున్నా అంటే మీలాంటి ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి అసలు అది తెలియడం కోసం వల్ల ఒకసారి రాష్ట్రం మొత్తం పర్యటన చేయాలని నేను అంటా, మీరేమంటారు? ఖచ్చితంగా మేము అదే పనులు ఉన్నాము. ఇప్పుడు మొన్న ఒక 2-3 సార్లు ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడితే కూడా పోయినాము. వాటికి అవి చేస్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ తిరగాల్సిందే, కమిటీలు వేయాల్సిందే, ఉద్యమ నేపథ్యం చెప్పాల్సిందే. తెలంగాణకు అంతకుముందు ఎట్లుండే, తర్వాత ఎట్లున్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎట్లుండే, తర్వాత వచ్చినాక 10 ఏళ్ళు ఎట్లున్నది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నది, ఇదంతా చెప్పాల్సిన అవసరం ప్రతి ఉద్యమకారుల మీద, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త మీద, ప్రతి చదువుకున్న వాళ్ళ మీద అందరికీ చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అందరం కష్టపడాల్సిందే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందా? ఖచ్చితంగా 100%. రైట్. మీ కోరిక కూడా నెరవేరాలి, నేను కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజల కోసం వస్తుందా? ఇలా బీఆర్ఎస్ కార్యకర్తల కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం. అంతేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.